నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో సౌత్లో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతో మోదీ మాస్టర్ స్కెచ్లు వేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో ఎటుతిరిగైనా అధికారం దిశగా అడుగులు వేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు, అనేక కొంత కొత్త కొత్త ఈక్వేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కొంత రాజకీయ వర్గాలు విస్తృత చర్చ జరుగుతుంది. సాధారణంగా అనుమానంలో భాగంగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, సంస్థాగతంగా సంఘ్ పరివారులు కొంత అంతర్మథనం చెందుతున్నారా అనే ఒక ప్రశ్న అయితే, సంస్థాగతంగా సఫలమవడంలో కూడా కొంత విఫలమవుతున్న బీజేపీ భవిష్యత్తుకు మార్గాలు వెతుక్కుంటునే పరిస్థితులు మనకు కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా నిలబడాలనే కాషాయ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా అన్న సందేహాలు కొంత కనిపిస్తుంది. అంటే సంస్థాగత మార్పుల తర్వాత బీజేపీ కొంత యాక్టివేషన్ మోడ్లో స్పీడ్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొని కొంత పెట్టుకున్నటువంటి లక్ష్యాలని అందుకోవడంలో సక్సెస్ అవుతుందా లేదా అనే చర్చ రాజకీయంగా కాకని రేపుతోంది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి బీజేపీ తెలంగాణలో ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించడం పైన కూడా బీజేపీ కొంత కమలనాథులు తీవ్రంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ కూడా 90 స్థానాలు సాధన లక్ష్యంగా పెద్ద ఎత్తున ఏకంగా అమిత్ షా రంగంలో దిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 90 స్థానాలు సాధించాల్సిందే లక్ష్యం అయితే బీజేపీ పెట్టుకుంది. మరోవైపు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా కాషాయ పార్టీ తెలంగాణలో ముందుకు వెళ్ళింది. అయినప్పటికీ కూడా 8 స్థానాలకే బీజేపీ పరిమితమైనటువంటి పరిస్థితులు మనకి తెలంగాణలో కనిపిస్తుంది. సో ఇప్పుడు సేమ్ సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. అప్పుడు కూడా 8 స్థానాలు వచ్చినాయి. కాకపోతే అక్కడ 17 పార్లమెంట్ స్థానాలు కానీ 8 పార్లమెంట్ స్థానాలు గెలిచి కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ కొంత కనిపించింది. చెరి సగం గెలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంగా కొంత ఏక్ బార్ ఫిర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ మోదీ అనే నినాదంతో, అట్లాగే అబ్ కీ బార్ 400 కీ బార్ ఇట్లా అనేక నినాదాలతో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా డబుల్ డిజిట్ స్థానాలు సాధించే దిశగా ఎన్నికల బరిలో దిగినటువంటి బీజేపీ 8 స్థానాలకి కొంత పరిమితమైంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా 8కే పరిమితమైంది. సో దీంతో కాంగ్రెస్ బీజేపీ సమాంతరంగా సీట్లు పంచుకున్నటువంటి పరిస్థితి. ఇక అదంతా అటుంచితే ప్రస్తుతం గత ఎన్నికల్లో లక్ష్యాలను గెలుపోటములపైన కూడా సంస్థాగతంగా కొంత అంతర్మథనం చేసుకునే పనిలో పడింది బీజేపీ పార్టీ. అంతేకాదు భవిష్యత్తులో కూడా బలోపేతమయ్యే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆ దిశగా బీజేపీ కేంద్రం అధిష్టాన పెద్దలు కొంత ఫోకస్ చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎన్నికల గడిచి ఏడాది పూర్తయిపోయింది. రేవంత్ సర్కార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనకు సంవత్సరం పూర్తయింది. ఇక వచ్చే 4 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కమల దళం కొంత వ్యూహాలను రచిస్తోంది. అంటే గత ఎన్నికల్లో అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించినప్పటికీ 8 పార్లమెంట్ స్థానాలను సాధించడంలో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అంటే అదే తాజా ఎన్నిక కాబట్టి అదే జోష్తో కొంత రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నడిపించగలిగితే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టొచ్చని ఖచ్చితంగా రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీగా ఎదుర్కొనే అంచనాల్లో కూడా కొంత కాషాయ దళాల్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కూడా సంస్థాగతంగా పార్టీని మార్పులు చేసే ప్రయత్నంలో పార్టీ వర్గాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ ఎన్నికలు జరుపుకుంటోంది. బలమైనటువంటి నేతలకు పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు అధిష్టానం కొంత తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. సో ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా నిలబడాలంటే ఖచ్చితంగా బలమైన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉంది. అందులో భాగంగానే తెలంగాణలో అధ్యక్ష పీఠాన్ని బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఇవ్వాలని కూడా అధిష్టానం చూస్తున్నప్పటికీ ఆ పదవి మాత్రం డిమాండ్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రేస్ ఎక్కువగా ఉంది. మరోవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా 60 మందికి పైగా నేతలకు పైగానే పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఎవరికి వారే తమ తమ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో అధిష్టానం అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెడుతున్నది కొంత సస్పెన్స్గా ఏర్పడింది. ఈ నెల చివరి కల్లా అధ్యక్ష ఎంపిక పూర్తి కాబోతుందనే సమాచారం అందుతోంది. నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నిక నియామకం అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి కూడా భారీగా చేరికలను ప్రోత్సహించాలని కూడా కాషాయ దళం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అధిష్టానం ఆ దిశగా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఖాళీ చేయడానికి కాషాయ నేతలు స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ టార్గెట్ చేసుకొని భవిష్యత్తులో కొంత మార్గాలు వేసుకోవాలనే యోచనలో ఇవాళ బీజేపీ పార్టీ ఉన్నట్టుగా చెప్తుంది. మరో బీజేపీ నేతలు అందరూ ఆ దిశగా ఆలోచన చేస్తారు. అంతేకాదు వచ్చే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంచి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో అనుకున్నటువంటి లక్ష్యాలను అందుకోనప్పటికీ ఊహించిన దానికంటే కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచుకొని జోష్ మీద ఉన్నటువంటి కాషాయ నేతలు ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. మీరు కూడా తెలంగాణలో బీజేపీకి అధికారం సాధ్యం అవుతుందని మీకు అనిపిస్తుందా? అధ్యక్షుడు ఎవరైతే ఆ దిశగా అడుగులు పడితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.